ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనతో పాటు స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు ఉన్నారు. అనంత శక్తి ఫౌండర్ ఆయన. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదే అసలు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయని మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకుంటే, జనరేషన్ మొత్తం జెన్జీ అని పేరు పెట్టిన తర్వాత మొత్తం అందరూ ఏదో ఒక ఇష్యూ వస్తుంది. మెయిన్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ వల్ల అంటున్నారు, జనరేషన్ వల్ల డిఎన్ఏ పలచబడుతుంది అంటున్నారు, స్ట్రాంగ్గా లేదంటున్నారు. ఒకప్పుడు మన తాతలు తండ్రుల వరకు కూడా అద్భుతమైన జనరేషన్, వాళ్ళు చాలా గట్టిగా ఉండేవారు, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండేది. ఇప్పుడు షుగర్ బీపీ అనేవి ఒకప్పుడు 60-70 వచ్చేవి, ఇప్పుడు 30 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. సో దీనికి సైన్స్ ఏదో సమాధానం చెప్తుంది, అంటే మెడికల్ పరంగా, మెడికల్ టెర్మినాలజీలో ఇలాంటివన్నీ చెప్తుంది. స్పిరిచువాలిటీ పరంగా మీరేం చెప్తారు? చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం కానీ జంక్ ఫుడ్ ఇవన్నీ, జంక్ ఫుడ్ ప్రభావం ఒక స్టేజ్ వరకు ఉంటుందండి. మిగతాదంతా ఎలాగుంటుందంటే మన యొక్క ఆలోచనల విధానము, మన యొక్క వ్యక్తిత్వం బట్టి కూడా మన యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనము ఈ హెల్త్ గురించి మనం ఆధ్యాత్మిక మార్గంలో మాట్లాడాలనుకుంటే, కర్మ సిద్ధాంతం అనేది ఈ యొక్క హెల్త్ ప్రాబ్లం పైన ప్రభావం చూపిస్తుందండి. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్ జెంట్స్కి ఎక్కువ వస్తుంది. మీరు ఎక్కడైనా బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, జెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ వస్తుందంటే, మీరు చూడండి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్లకు ప్రేమతత్వం అనేది ఉండదు, 10 మందితో ప్రేమగా మాట్లాడరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్కి ఒక సిద్ధాంతం ఉంటుందండి, సామభేద దండోపాయం అనేది ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని చూడండి, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసుకోండి, ప్రేమతత్వం అనేది ఉండదు. వాళ్ళ దగ్గర మీరు 10 నిమిషాలు కూర్చొని మాట్లాడండి, అప్పుడే తెలిసిపోతుంది. మీరు హార్ట్ ప్రాబ్లమ్ సర్జరీ వాళ్ళతో వచ్చిన వరకు చూడండి, వాళ్ళు ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టేజ్లోనే సర్జరీ వరకు వెళ్ళరు. ఫస్ట్ ఏం చేస్తుందంటే చిన్న పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మనిషి ప్రేమతత్వంతో లేడు కాబట్టి మారుతాడేమనేది ఒక ఇంటిమేషన్ ఇస్తుంది, మారు అని. ఆ వ్యక్తి మారలేదనుకోండి, ఆ చిన్న ప్రాబ్లము 50%కి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మారలేదనుకోండి 100%కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ హార్ట్ ప్రాబ్లము ప్రేమతత్వం లేని వాళ్ళకి ఎందుకు వస్తుందంటే, మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ హార్ట్ అనేది దేనికి సింబల్ అండి? లవ్కి అండి. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ డైరెక్ట్ మనతో వచ్చి మాట్లాడదండి. నేను నీకు హార్ట్ ఎందుకు ఇచ్చాను, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు 10 మందితో ప్రేమగా లేవు కాబట్టి హార్ట్ నీకు యూజ్ అవ్వదు కాబట్టి నీకు హార్ట్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తానంటుంది. చాలా మందికి తెలియదండి. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ జెంట్స్కి హార్ట్ ప్రాబ్లం రావడానికి ఇది మెయిన్ కారణం అండి. బేసికలీ ఒకసారి ఒక డౌట్ వచ్చి అడుగుతున్నాను, దీని మీద జోకులు ఉన్నాయి. అబ్బాయిలకే ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, అబ్బాయిలకే హార్ట్ ఉంది, అమ్మాయిలకి హార్ట్ లేదు, హార్ట్లెస్ పీపుల్ మీరని సరదాగా అబ్బాయిలందరూ ఊరికే అమ్మాయిల మీద నిందలు వేయడానికి సరదాగా జోక్స్ చేస్తూ ఉంటారు. మీరు మొత్తం దాన్ని ఉంటుంది కదా, మా ఆలోచనని మార్చేసి ఇప్పుడు మా అబ్బాయిల వైపు నిందున్నట్టు చెప్పారు. అంటే ఎక్కువగా మీరు చెప్పింది ట్రూత్, 100%. ప్రేమతత్వం లేకపోతే ఇలాంటివి వస్తాయని. నేను అబ్బాయిల గురించి చెప్పట్లేదండి. మినిమం 50 years అబవ్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు యూత్కి ఎవరికి అంత హార్ట్ ప్రాబ్లం రాదు కదండి. అవును, ఎందుకంటే నేను చెప్పే కదా సామభేద దండపోయామని, ఆ 50 సంవత్సరాల వరకు కూడా ఈ వ్యక్తి మారుతాడని యూనివర్స్ అవకాశం ఇచ్చుకుంటూ వచ్చింది. అప్పటికి కూడా మారలేదనుకోండి, ఈ భగవంతుడు చేసే పని భగవంతుడు చేస్తాడు. తర్వాత మనం ఇంకా ఇప్పుడు క్యాన్సర్ ఉందండి, దీని గురించి మాట్లాడుకుంటే చూడండి, క్యాన్సర్ అనేది ఎక్కువ ఆడవాళ్ళకే వస్తుంది, జెంట్స్కి తక్కువ వస్తుందండి. ఎందుకంటే చూడండి, లేడీస్ ఎలాగుంటారంటే చాలా సెన్సిటివ్గా ఉంటారండి. వాళ్ళు ఏదైనా మనసులో పెట్టుకుంటారు, బయటికి అన్నారు, అది ఎటువంటి విషయమైనా కూడా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మనసులో దాచుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ రూపంగా మారుతాయి. ఈ విషయం లేడీస్కి తెలియదండి. మీరు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరితోనో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం కేటాయించి మాట్లాడుకోండి, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వేరే వాళ్ళని బాధ పెట్టారు, ప్రతి ఒక్కటి వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తుందండి. కొంతమందికి చూడండి కళ్ళు సరిగ్గా కనిపించవు, వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందంటే చూసిన ప్రతి దాన్ని విమర్శిస్తూ ఉంటారు అనమాట. నీకు భగవంతుడు ఒకటే చెప్తాడు, నేను నీకు కళ్ళు ఎందుకు ఇచ్చాను, నువ్వు బయట చేస్తున్న పని ఏంటి. ఇలాగా ప్రతి ఒక్కటి మనకు మనమే కోరి తెచ్చుకుంటున్నాం అనమాట. అంటే మన యొక్క వ్యక్తిత్వానికి ఏది అనవసరమో మనం దాన్ని పట్టుకుని వెళ్తున్నాం. కాబట్టి మనిషికి ఈరోజు అన్ని అనారోగ్య సమస్యలు అనమాట. మనిషి ఎలాగున్నాడంటే ఈరోజు అనారోగ్యం వస్తే ఎప్పుడు దాన్ని 10 మందికి చెప్తూ దాని గురించి తిడుతూ ఉంటాడు. కానీ మనం ఇన్ని రోజులు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం కదా అని బాడీని ఏ రోజు గుర్తించుకోడు. ఆరోగ్యంగా ఉన్న రోజు ఏ రోజు కూడా మన యొక్క బాడీని మనము అప్రిషియేట్ చేయము, కృతజ్ఞత తెలుపుకోము, మన బాడీని మనం ప్రేమించము.
ఇవన్నీ చేస్తున్నప్పుడు బాడీ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది? చేయదు. కొంతమందికి పశ్చాత్తాపం ఎక్కువ వస్తుంది. వాళ్ళు చూడండి, వాళ్ళ బాడీని సరిగ్గా పట్టించుకోరు. పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏం చేస్తుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి వాళ్ళకి. అంటే వాళ్ళ యొక్క బాడీని ప్రేమగా కృతజ్ఞత భావంతో ఉండరు. ఇవన్నీ మనము స్పిరిచువల్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉందండి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇదంతా సైన్స్ అనేది ఆపోదిస్తున్నారు. రాంగ్ అండి. అది మనిషికి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కర్త కర్మ క్రియ అన్నీ మనమేనండి. మనం ఎప్పుడైతే మన యొక్క బాడీ పట్ల ప్రేమతో కృతజ్ఞత భావంతో ఉంటామో ఖచ్చితంగా మనము 100 years హెల్తీగానే ఉంటాము. చాలామందికి అది తెలియదండి. మరి చాలామంది అనొచ్చు, మరి ఇంత హెల్తీగా ఉన్నా కూడా లాస్ట్కి మనుషులు ఎందుకు అనారోగ్యంతో చనిపోతున్నారంటే మనిషి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఏదో ఒక రోజు ఈ బాడీ నుండి వెకేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అది నశించాలి కాబట్టి ఏదో ఒకటి ప్రాబ్లం అనేది వస్తుందండి. అది యూనివర్స్ యొక్క సిద్ధాంతం అదండి. సో మీరు కూడా ప్రోగ్రామ్స్ ద్వారా క్లాసెస్ చెప్తూ ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి మనిషి ఎలా తప్పించుకోవాలని. సో ఏంటి సార్ అసలు ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దానిలో క్లాసెస్లో ఏం చెప్తారు? అదేనండి, వాళ్ళ పట్ల మనం ఎప్పుడైతే వాళ్ళకు 10 నిమిషాలు టైం కేటాయిస్తామో, ఇప్పుడు దీనికి వచ్చేసి అనంత అమృత క్రియ అనేది ఉంటుందండి. అనంత అమృత క్రియ అండి. దీంట్లో ఓన్లీ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే ఆ క్లాస్కి వస్తారు. ఆ క్లాస్లో వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్కువ కంప్లైంట్లు ఇవే ఉంటాయన్నమాట. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నాకు నా బాడీ సపోర్ట్ చేయట్లేదు, నాకు ప్రతిరోజు నాకు హెడేక్ ఉంటుంది, నాకు స్టమక్ ప్రాబ్లం ఉంటుంది. అంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి మేము అక్కడ రియల్గా ప్రాక్టికల్గా చెబుతాం అనమాట. నీకు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయని వాళ్ళు పాస్ట్ ఈ యొక్క ఆలోచనలతో ఉన్నారు కాబట్టి నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయన్నప్పుడు వాళ్ళు నిజంగానే రియలైజ్ అవుతారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు అనేవి ఆఫ్టర్ 50 years వాళ్ళకి వస్తాయి. వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలాగ ఉంటాయంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నన్ను ఇంట్లో ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు మాట్లాడించట్లేదు, నన్ను ఇంటికే పరిమితం చేశారు అన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళదని నువ్వే అనుకుంటున్నావు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని ఇంట్లోనే ఉన్నావు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, నువ్వు మెట్లు దిగలేవు, మెట్లు ఎక్కలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. యద్భావం తద్భవతి, నువ్వే కోరుకున్నావు కాబట్టి నువ్వే ఉండనమాట. అంటే ప్రతి ఒక్క దానికి కర్త కర్మ క్రియ మనమే. మన నోట్లో నుంచి ఏదైతే ఒక మాట బయటికి వస్తుందో అది తిరిగి రిజల్ట్ రూపంలో మన దగ్గరకు వస్తుంది. అది వాళ్ళకి తెలియదు అనమాట. ఇవన్నీ మనం అక్కడ ప్రాక్టికల్గా 1 by 1 వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మనం చేస్తున్న తప్పులేంటి, ఇప్పటి వరకు ఏం తప్పులు చేసాము, ఈ రోజు నుండి మన యొక్క హెల్త్ పైన మనము ఎలాంటి ప్రేమ కృతజ్ఞత భావంతో ఉండాలి, మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఈ యొక్క అనారోగ్యం నుండి బయటపడగలం అనేది వాళ్ళకి క్రియలుగా ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు అక్కడ రియలైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ క్లాస్ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళ యొక్క బాడీని ప్రేమించుకోవడము, బాడీ పట్ల కృతజ్ఞత భావంతో ఉండడము, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. అద్భుతంగా ఉంది సార్. సో వచ్చిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీతో చాలామంది వాళ్ళ టెస్టిమోనియల్స్ పంచుకుని ఉంటారు కదా, వాళ్ళ కొంచెం క్యూర్ అవ్వడం, మందులు వాడిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రభావం తెలుస్తుంది వాళ్ళకి, ఎవరి మార్పు వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి బాడీలో చేంజెస్ ఎక్కువగా పంచుకున్నాం ఏంటండి మీతో? ఇదేనండి, ఇప్పుడు చెప్పాను కదా, కొంతమంది హార్ట్ ప్రాబ్లంతో వస్తుంటారు. హార్ట్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి మనం ఇదే చెప్తుంటాం అనమాట. వాళ్ళకి తెలుసు అండి, దానికి మనం ప్రతిసారి నీకు నువ్వు 10 నిమిషాలు కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం 10 నిమిషాలు కేటాయించుకున్నప్పుడు ఈ సమస్య పైన ఇప్పుడు నీకు దగ్గరకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నేను చెప్తాను నీలో ప్రేమతత్వం లేదు, నువ్వు పాస్ట్కి వెళ్ళు. ఈ హార్ట్ ప్రాబ్లం రాకోకుండా ముందు నువ్వు ఎవరెవరితో అంటే ప్రేమతత్వం లేకోకుండా మాట్లాడినావో, నువ్వు ఎవరెవరిని తిట్టావో, ఎవరెవరితో గొడవ పడ్డావో వాళ్ళందరినీ హార్ట్ఫుల్గా క్షమాపణ కోరని చెప్పేస్తాం అనమాట. అంటే వాళ్ళకు ఒక మెడిటేషన్ ఉంటుంది అనమాట, శ్వేత ధ్యాన క్రియ అనేది. అంటే శ్వేత ధ్యాన క్రియలు మేము ఎక్స్పెషల్ ఏం చెప్తామంటే మొత్తం క్షమాపణే ఉంటుంది అనమాట. కళ్ళు మూసుకొని మనం ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అనుభవిస్తున్నామో దీనికి కారణం నువ్వే అని వాళ్ళకి పాస్ట్ చూపించినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ యొక్క శ్వేత ధ్యాన క్రియలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క దానికి క్షమాపణ కోరుతూ పోయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ యొక్క యద్భవం తద్భవతి, నీకు క్షమాపణ కోరే కాబట్టి రేపటి నుండి నీకు ఇది రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుందంట. నిదానంగా క్యూర్గా తగ్గుకుంటూ వస్తుంది హెల్త్ ప్రాబ్లం అనేది. ఈ విధమైన రిజల్ట్ మన క్లాసులకు వచ్చే వాళ్ళకి జరుగుతుందండి. ఇది కూడా 41 రోజులు ఉంటుందండి ఈ ధ్యానం? కంపల్సరీ 41 days ఉంటుందండి. అంటే క్లాస్ అనేది 1 day ఉంటుంది. వాళ్ళ యొక్క దాన్ని రోజు డైలీ అప్లై చేసి సాధన చేయడం అనేది 41 days ఉంటుందండి. ఈ 41 daysలో వాళ్ళు రెగ్యులర్గా కరెక్ట్గా చేశారనుకోండి 100% రిజల్ట్ ఉంటుందండి. లేదు వాళ్ళు డే బై డే చేసుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there.
మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి